హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు స్టైల్ ముచ్చట్లు. ఈరోజు వీడియోలో మనం ఆవిరి కుడుములు, అదేనండి బెల్లం కుడుములు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం. ఇవి కేవలం పండగలప్పుడే కాకుండా పిల్లలకి స్నాక్స్ టైంలో కూడా చేసి పెడితే చాలా హెల్తీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా దీని తయారీకి 1 గ్లాస్ వాటర్ కావాలి. అదేవిధంగా 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు బెల్లం తురుము, ముందుగా నానబెట్టుకున్న 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల కొబ్బరి తురుము, 1 స్పూను ఇలాచీ పౌడర్, అదేవిధంగా 1 స్పూన్ నెయ్యి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఈ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ కాస్త వేడయ్యాక శనగపప్పును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకొని బెల్లం తురుమును కూడా ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం సరిగా కరిగి ఒక పొంగు వచ్చే వరకు మనం కరిగించుకోవాలి. ఈ విధంగా బెల్లం ఉండలు లేకుండా కరిగిపోయిన తర్వాత ఒక పొంగు వచ్చే వరకు వేడి చేసుకున్న తర్వాత స్టవ్ తగ్గించుకొని ఇప్పుడు మనం బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాం. స్టవ్ సిమ్లో ఉంచి మాత్రమే బియ్యం పిండి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్లోగా ఉండలు లేకుండా ఈ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కాస్త ఇలాచీ పొడిని, అదేవిధంగా నెయ్యిని యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని కాస్త చల్లారనివ్వాలి. పిండి కాస్త చల్లారిన తర్వాత చేతులకు నెయ్యి రాసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మనం కావలసిన షేప్లో మనం కుడుములను తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ముట్టీల షేప్లో తయారు చేస్తున్నాను. మీకు కావాలంటే రౌండ్ షేప్లో కానీ మోదకుల షేప్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ కుడుములను ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు మనం వీటిని ఆవిరిపై ఉడికించుకోవాలి. నేను ఇక్కడ ఇడ్లీ పాత్రలో ఉడికిస్తున్నాను. దీనికోసం నెయ్యి రాసుకొని తర్వాత వీటిలో ఈ కుడుములను ఉంచాలి. ఇప్పుడు ఈ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసి 10 నుండి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చూసారా, బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసుకొని మనం ఆ దేవుడికి నివేదన సమర్పించుకోవాలి. అంతేనండి, ఎంతో సాఫ్ట్గా ఉండే ఈ ఆవిరి కుడుములు రెడీ అయిపోయినట్టే. నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.